విగ్రహం ఒక్కటే కనపడుతుంది, రాముడో శివుడో. ఉండిలు మాత్రం చుట్టూరు కనపడుతుంటాయి. భక్తులకు బాగా ఎక్కిచ్చారు. 100 రూపాయలు తెచ్చుకోండి. ఏమో తూర్పు పక్కన ఉండే ఉండిలో వేస్తే కలిసి వస్తుందో, పడమటి పక్కన ఉండే ఉండిలో వేస్తే కలిసి వస్తుందో, ఈశాన్యంలో ఉండేలో వేస్తే కలిసి వస్తుందో, 8 దిక్కుల 8 పెట్టాం, 800 వేయండి, ఏ ఉండిలో వేస్తే కలిసి వస్తుందో ఏమో అని చెప్పి భక్తుల దగ్గర శుభ్రంగా డబ్బుల్ని లాగడం ప్రారంభించారు. అవునా కాదా? అవునా కాదా? దేవాలయంలో దేవుడు అక్కడున్నాడా? 10 మంది ఉన్నారా? ఉండిలు 26 ఎందుకు ఉన్నాయి? ఉండాలనా? అడిగారా? అడగాలా వద్దా? అడగాలా వద్దా? వింటున్నారు లేదా? చెట్టు చివరిలో ఉండేవాళ్ళు వింటున్నారు లేదా? అందరూ వినడానికి ఇక్కడికి వచ్చారు. అవునా? అవునా కాదా? అందువల్ల దేవాదాయ చట్టాన్ని మనము ప్రభుత్వం గనక కర్ణాటకలో ఒక 3 ఏళ్ల క్రితమే అక్కడున్న ప్రభుత్వం దేవాదాయ చట్టాన్ని రద్దు చేసేదానికి అక్కడ శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టింది. తర్వాత ఎన్నికలు వచ్చాయి, ప్రభుత్వం మారింది, అది అటకెక్కింది. మన ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఉమ్మడి ప్రభుత్వం కూడా ఈ ఉద్యమాన్ని చూసి ఉత్సాహం తెచ్చుకుని అందరూ హిందూ ఎజెండాలో మరింత ముందుకు పోతున్నారు. కాబట్టి రేపు అసెంబ్లీ సమావేశంలోనే దేవాదాయ చట్టం మాకు అక్కర్లేదు, ఈ దేవాలయాలు మీరే చూసుకోండి ఇచ్చేస్తే ఏం చేయాలనే దానికి కూడా మనం సిద్ధంగా ఉండాలా వద్దా? కమిటీలు ఏర్పడాలా వద్దా? అసలు ముందు మనం దేవాలయం పోవాలా వద్దా? ప్యాంటు ధోతి కట్టుకోవాలా వద్దా? హిందూ ధర్మాన్ని మనం ఆచరించాలా వద్దా? ఇంగ్లీష్ వాడు గట్టా అమెరికా